అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏవైతే తప్పులు, ఏవైతే కుట్రలు చేశాడో అవన్నీ తిప్పుకొట్టేసేయండి మొత్తం. ఒక్కడు కూడా పెండింగ్ లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపారని 2019లో ప్రచారం చేశాడు. 2024 ఎలక్షన్ రాకముందే వివేకానంద రెడ్డి గారిని చంపింది అవినాష్ రెడ్డి అండ్ బ్యాచ్. అది ముందుగానే జగన్ రెడ్డికి తెలుసని తెలిసిపోయింది. అలాగే 2019లో కోడికత్తి డ్రామా, నన్ను కోడికత్తితో పొడిపించేవారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు. 2024 ఎలక్షన్ రాకముందే ఆ కోడికత్తి అనేదే డ్రామా, పాప ఆ కోడికత్తి అనేదే లేదని చెప్పి ఎన్ఐఏ చెప్పేసింది. వివేకానంద రెడ్డి గారి కేసు విషయం సిబిఐ చెప్తే కోడికత్తి డ్రామా ఎన్ఐఏ చెప్పేసింది. మొత్తం అంతా జగన్ రెడ్డి ఆడిన డ్రామా ఇదని. ఇక మూడోది, కాంగ్రెస్ పార్టీ మాకు మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని కేసుల్లో పెట్టేసింది. కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసుల్లో జగన్ గారిని ఇరికించింది. కాంగ్రెస్ పార్టీ ఎంతో మోసం చేసింది. ఇది వైఎస్ఆర్ కుటుంబానికి అని విపరీతంగా అప్పుడు సింపతి గేమ్ ఆడాడు జగన్ అన్న. ఇప్పుడు అది కూడా బట్ట బయలైపోయిందండి. ఎందుకంటే అదే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి విజయమ్మ గారు, ధర్మలమ్మ, అనిల్ కుమార్ వీళ్ళందరూ వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే దాని అర్థం ఏంటండి? ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే. కాంగ్రెస్ పార్టీ ఏమి మా కుటుంబానికి అన్యాయం చేయలేదు, మా కుటుంబంలో ఉన్న మా జగన్ అన్నే కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు పొడిచాడని ఆవిడ క్లియర్గా చెప్పింది షర్మిలమ్మ. అయితే నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఎప్పుడైతే షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందో మనోడు కింద నుంచి పైదాకా తడిచిపోతుంది వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా జగన్ అన్నకి. ఎలా కవర్ చేసుకోవాలో తెలియక ఇప్పుడు వీళ్ళు దొంగతనం చేసి ఎదురు దొంగ అంటే వైసీపీకి అలవాటే కదా. కుటుంబాలని చీల్చేస్తారు, కుటుంబాలని నాశనం చేస్తారు, మీ బిడ్డకు అలాంటివి రావు అని చెప్పి బాబు నిన్న మాట్లాడాడు. నాకు ఫీజులు ఎగిరిపోయి నిజంగా ఆ వీడియో ఏం డ్రామాలు రా బాబు, ఎక్కడ అన్యాయాలు ఇన్ని అబద్ధాలు అనుకున్నాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ అదే లైన్ పట్టుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే అంటాడు, ఆ కుటుంబాలు చీల్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటాడు. కొడాలి నాని వచ్చి అంటాడు, కుటుంబాలు చీల్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఊరి నీ కుటుంబాలు కానీ మీ కుటుంబాలని మేము తేల్చడం ఏంట్రా సామే? మీ కుటుంబాలను మొత్తం దుంపనాశనం చేసి లేపేసి అవతల పాటేసింది జగనన్న. అయితే దాని వివరాలు ఈ రోజున మనం మాట్లాడదారండి. ముందు జగనన్న మాట్లాడిన మాటలతో తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో చక్కగా ఓ వీడియో ఎడిట్ చేశారండి. అన్న పైన మాట్లాడుతుంటాడు, కింద అన్న చేసిన అదే పని కింద మనకు ప్లే అవుతూ ఉంటుంది. ఒకసారి చూద్దారండి. పోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. పాపం ఆయన్ని చూస్తుంటే జాలేస్తుందండి జగన్ చూస్తే. ఎందుకంటే ఇక అన్ని దారులు మూసిపోతున్నాయి. మూసిపోయి ఏం అబద్ధాలు చెప్తుంటే అతనికే తెలియదు. కుట్రలు చేయడం చేత కదా. వివేకానంద రెడ్డి గారి ఆ మర్డర్ గురించి కుట్ర చేసింది ఎవరు? మీరు కదా జగన్ అన్న. అది ఆంధ్ర ప్రజలందరికీ తెలీదా? కోడికత్తి డ్రామా ఆడింది మీరు కదా, అది రాజకీయం కదా. సొంత చిన్నాన్న కూతుర్ని నువ్వు కానీ కేసు విత్తుడా చేసుకోకపోతే నీ సంగతి, నీ కుటుంబ సంగతి కూడా తేలుతావని మీ వైసీపీలు బెదిరించడం నిజం కాదా? మీకు కుట్రలు రాదా? మీకు అబద్ధాలు చెప్పడం రాదా? ఇంకా కర్మరా బాబు.